తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను BLOలకు సమర్పించడానికి ఈ రోజే చివరి రోజు. ఈలోగా వివరాలతో నింపిన పత్రాలను BLOలకు అందించాలి. మరోవైపు ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటలైజేషన్ కోసం 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి అందించే గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికీ ఎన్యూమరేషన్ పత్రాలు BLOలకు ఇవ్వకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమర్పించాలి. లేకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో సంబంధిత వ్యక్తి పేరు ఉండదు. ఓటు హక్కు కోల్పోయే ముప్పు ఉంది. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 39,81,399 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు వివరాలు రావడానికి అవకాశం లేనివిగా మిగిలాయి. వీటిలో 14,19,644 పత్రాలు మృతులకు సంబంధించినవి, 12,14,994 శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారివి, 7,26,425 మంది ఓటర్ల నుంచి పత్రాలను సేకరించేందుకు BLOలు ప్రయత్నించినా వారు సంబంధిత చిరునామాల్లో అందుబాటులో లేకపోవడం, ఫోన్లకు స్పందించకపోవడంతో సాధ్యం కాలేదు. మిగతావి డబుల్ ఎంట్రీలు, ఇతరత్రా కారణాలకు సంబంధించినవి. ఇదే విషయాన్ని పేర్కొంటూ వీటిని ఎన్నికల సంఘం డిజిటైజ్ చేసింది. వాటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,16,27,694 మంది ఓటర్లకు 4,09,32,211 మంది ఓటర్లు అంటే 98.32% ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటైజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. అన్కలెక్టబుల్ ను మినహాయిస్తే 3,68,50,812 అంటే 88.76% ఓటర్ల డిజిటైజేషన్ పూర్తయినట్లు. మరోవైపు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటైజేషన్ కోసం 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వివిధ రాజకీయ పక్షాలు, కొన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన వినతులను లేఖకు జత చేశారు. 22 నియోజకవర్గాల్లో సోమవారం సాయంత్రం వరకు 5 నుంచి 10% మేర డిజిటైజేషన్ పెండింగ్ లో ఉంది. ఒక్కరోజు వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేయాలంటే కష్టం. ఈ నేపథ్యంలో గడువును పొడిగిస్తూ ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వివేక్ యాదవ్ కోరారు. నిన్న సాయంత్రం వరకు ఈసీ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.